ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం, 7 ప్రైవేట్ బస్సులు దగ్నం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని గుంటూరులో జనసేన నేతలు ప్రత్యేక పూజలు. చెత్త సేకరణ కార్మికుడితో మహిళ అనుచిత ప్రవర్తన వీడియోపై చర్చ. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న అధికారుల వ్యవహారంపై విమర్శలు. ఓటర్ల ప్రత్యేక సవరణకు గడువు పెంచాలని సిపిఐ నేతలు వినతి. చుండూరులో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. బాపట్లలో పూరిలో అగ్నికి ఆహుతి, సర్వం బూడిద. వెనిగండ్లలో గ్రామ నీటి వనరుల దోపిడీపై గ్రామస్తులు ఫిర్యాదు. యనమదలలో పంచాయతీ స్థల ఆక్రమణపై లోకాయుక్తలో ఫిర్యాదు. విజయవాడ ఆటో నగర్లోని ఓ మెకానిక్ షెడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షెడ్ లో పార్క్ చేసి ఉంచిన ప్రైవేట్ బస్సులకు మంటలు వేగంగా వ్యాపించడంతో 7 బస్సులు పూర్తిగా దగ్నమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలోకి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆధ్వర్యంలో ప్రత్యేక సింధూర పూజలు, అర్చనలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్నప్పటికీ ప్రజల కోసం నిరంతరం శ్రమించారని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోగంటి పవన్, దేవస్థానం సెక్రటరీ తోట వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రత్న కుండలాది నమః. ఓం సంచల ద్వారా మనసుకో
బుల్లెట్ మోటార్ సైకిళ్లను తలపై ఎత్తి బస్సు పైకప్పుపై ఉంచిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా అత్యంత సమన్వయంతో పని పూర్తి చేసిన తీరు నెటిజన్లు ఆకట్టుకుంటుంది. ఇది భారతదేశంలో మాత్రమే సాధ్యం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. उसकी भुजाएं बदले कथाएं भागीरथ तेरी तरफ शिव जी चले देख जरा ये विचित्र माया గుంటూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న ప్రభుత్వ అధికారుల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇంటి వద్ద మిగిలిన ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో తీసుకొచ్చి కుక్కలకు అందిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు నగరంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అధికారుల సూచనలు అమలు కావాల్సి ఉండగా ప్రభుత్వ ఉద్యోగులే ఇలాంటి చర్యలకు పాల్పడడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఉన్నత అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం SIR కు మరో 3 నెలలు గడువు పొడిగించాలని కోరుతూ సిపిఐ నాయకులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని PGRS లో జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాలార్జుని, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి చిన్న తిరుపతయ్య తదితరులు మాట్లాడుతూ పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ అట్టహాసంగా ప్రారంభించినప్పుడు కూడా అది 14వ తారీఖుకి SIRకు సంబంధించి టైం ముగిస్తా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మా పరిచయంలో పూర్తయిన 100% అయిన పరిస్థితి మాత్రం లేదు. అధికారులు మాత్రం 96%, 98% అని చెప్తా ఉన్నారు. కానీ అదేది కూడా నగరంలో చాలా కేంద్రాల్లో పరిశీలించాం. వాస్తవంగా మరి ఏదైతే ఈ ఓట్ల సమగ్ర సర్వేకి సంబంధించి ఇంటింటికి మరి వెళ్ళి సర్వే చేసి రాస్తే బాగుండేది. అట్లా కాకుండా బూతుల దగ్గర అక్కడ ఎక్కువ శాతం ఎక్కువ టైం కూడా కేటాయించి బూతుల దగ్గరే ఉన్నారు. మరి అట్లాగే BLOలు ఉండడం వల్ల చాలా ప్రాంతానికి ఓటర్లు ఎవరైతే అర్హులైన ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అర్హతను కోల్పోయే పరిస్థితి కూడా మరి రాష్ట్రంలో రాబోతుందని అర్థమవుతా ఉంది. ఏదైతే 100% ఓట్లు ఉండాలంటే ఇంకా టైం కూడా కావాల్సిన అవసరం ఉంది. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ 14తో అయిపోయి సర్ని పొడిగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి భారత రాజ్యాంగంలో ఓటు హక్కు మరి ఆయుధం, ఈ ఆయుధాన్ని అందరికీ మరి అందుబాటులోకి తేవాలనే పరిస్థితి ఎన్నికల కమిషన్ మరి ఉన్న ఉద్దేశం ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏదైతే 14తోటి గడువు పెట్టి ముగిస్తూ ఉందో ఆ ముగింపు కాకుండా పొడిగించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ మరి జేసీ గారికి కూడా వెంట పత్రం ఇచ్చాం. వారు 96% అయిపోయిందని చెబుతా ఉన్నారు. నగరంలో ఇంకా ఎక్కువ అవుతాయని అన్నారు. కానీ స్లమ్ ఏరియాలో చూస్తే అసలు ఆ పారాలకు సంబంధించి ఏదైతే అప్లోడ్ అయిందో లేదో కూడా కన్ఫ్యూజన్. ఇక్కడ మంత్రి గారు కూడా వారు వచ్చారు, వారు కూడా నా ఓటే లేదని ఒక మంత్రి గారు మరి చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది కూడా మరి అర్థం చేసుకొని ఈ సరుకు సంబంధించి SIR చెప్పి మరి ఏదైతే అట్టహాసంగా చేస్తూ ఉన్నారో మరి 1%, 2% తేడా వచ్చినా కూడా మరి బెంగాల్కి సంబంధించి 97% వచ్చి ప్రభుత్వం మారిపోయింది. అట్లాగే 93% తమిళనాడులో మరి ఈ సర్లో ఓట్లు కోల్పోయారని, దానివల్ల అక్కడ ప్రభుత్వాలు కూడా మారిపోతుంది. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు కూడా
త్వరలోనే వస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ ఫలితాలు మరి తారుమారే పరిస్థితి, ఎవరైతే అర్హులైన ఓట్లందరూ కూడా మరి దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తరుగు సంబంధించి ఇంకా కూడా పొడిగించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియను 3 నెలలు పొడిగించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను 3 నెలలు పొడిగించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను 3 నెలలు ఎస్ఐఆర్ ప్రక్రియను 3 నెలలు పొడిగించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను బాపట్ల జిల్లా చుండూరులో దివంగత వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం రంగా కుమార్తె ఆశా కిరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమానికి చేసినటువంటి రంగా గారి తన ఆశా గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా స్థానిక శాసన ఎవరి కులం అంటే వాళ్ళకి గౌరవం ఉండాలి, కులాభిమానం ఉండాలి, కుల అహంకారం ఉండకూడదు. పక్క కులాన్ని ఆదరించాలి, పనిచేయాలి, వాళ్ళని ఏ అవసరం హక్కును చేర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ప్రజా జీవితంలో ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఆయన జీవితం మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే 38 ఏళ్ళు అయింది చనిపోయి. 1988లో స్వర్గీయ రంగా గారు చనిపోతే ఇప్పటికి 38 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఎవరికి కూడా బహుశా ఆ సంఘటనలో తెలియదు. ఈ రోజున వారు చేసినటువంటి మంచి, వారు చేసినటువంటి పోరాటాలు, వారు పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల చూపించినటువంటి ఆదరణని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోండి. ఐకమత్యంతో సాగండి. ఖచ్చితంగా అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సొంత కార్యక్రమాలు కానీ మీరందరూ కూడా చేసుకొని ముందుకెళ్ళడానికి ఒక స్ఫూర్తిగా రంగా గారిని నిరంతరం తీసుకోండి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కూటమి పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఐకమత్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ అభివృద్ధి కూడా అన్ని రకాలుగా జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో కూడా నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నానంటే, 3వ సారి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా నా ద్వారానే జరిగిందని నేను గర్వంగా చెప్పగలను. మీకు తెలుసు, రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే ఐకమత్యాన్ని చాటండి. ఖచ్చితంగా మీరు నిలబడండి. మీకు ఏ అవసరమైనా సరే రండి, చేసి పెడతాను నేను తప్పనిసరిగా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఆవులవారిపాలెంలో ఇదే రంగా గారి విగ్రహావిష్కరణకి వారి రంగా గారి కుమారుడు రాధా గారితో అటెండ్ అయ్యాను. ఇవాళ మరి ఈ చుండూరు గ్రామంలో వారి కుమార్తె ఆశా కిరణ్ గారితో ఈ కార్యక్రమానికి హాజరవటం అనేది నాకు సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఆశా కిరణ్ గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. బాపట్ల పట్టణంలోని బాలకృష్ణాపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సమ్మిట్టి పోలేరమ్మ నివాసం పూర్తిగా దగ్నమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చినప్పటికీ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో సర్వం కోల్పోయాని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంతగంట
పెదగాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో గ్రామ నీటి వనరులను అక్రమంగా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామ మంచినీటి చెరువు సమీపంలో అనుమతులు లేకుండా బోరు ఏర్పాటు చేసి ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీటిని కళాశాలలు, ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో గ్రామంలో నీటి మట్టం తగ్గిపోతుందని, ఈ వ్యవహారంపై బహిరంగ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. మాది పెదగాకాని మండలం ఎన్నిగండ్ల గ్రామం అండి. ఎన్నిగండ్ల గ్రామంలో రిజర్వాయర్ మంచినీళ్ళ చెరువు పక్కన తిరుమల రెడ్డి అనే అతను బోర్ వేసి దానికి 50 మీటర్ల దూరంలో బోర్ వేసి ఆ బోరు నీళ్లు 700 మీటర్ల పైప్ లైన్ దూరం పైప్ లైన్ వేసి దాన్ని సంపు కట్టి ఆ సంపు ద్వారాగా సంపు నింపిన తర్వాత టాటర్లకి, హాస్పిటల్కి కానీ, హోటళ్ళకి కానీ, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కానీ రోజు రేత్రి బొగులు 4 టాటర్లు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాడు, అమ్ముకుంటున్నాడు. రాజారెడ్డి హయాంలో రిజర్వాయర్ కట్టారు. అది ఏంది ఎటువంటి ఎవరికి సంబంధం లేదు ఏంటి, గవర్నమెంట్ ప్రాపర్టీ అది. దాన్ని 700 మీటర్ల చేను పెట్టుకోవాల్సి తప్పలేదు. అది పైప్ లైన్ ద్వారాగా తిరుపతి 700 మీటర్లు కొత్త పైప్ లైన్ వేసి సంవత్సరం నుంచి సర్వీస్ రోడ్డుకి 700 మీటర్లు వేసి ఆడ సంపు కట్టి సంపు ద్వారాగా ట్యాంక్ నింపి దాని ద్వారాగా టాటర్ల ద్వారాగా హోటళ్ళకి, హాస్పిటళ్ళకి కన్స్ట్రక్షన్ అమ్ముతున్నారు. దీన్ని చెరువులో నీటి మట్టం తగ్గిపోతుంది. రోజు నీటి మట్టం, దానివల్ల రోజు నీటి మట్టం తగ్గిపోతుంది. దీన్ని నేను 5వ నెల 28వ తారీఖు పేపర్ ద్వారాగా తెలియపరిచాను అధికారులకి. ఏం చర్య తీసుకోలేదు. అట్లానే 6వ నెల 22వ తారీఖు మళ్ళీ స్పందనకు వచ్చాను. స్పందన అని చెప్తే 15 రోజుల్లో మీరు క్లియర్ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఏమీ ఇంతవరకు ఫోన్ చేసిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. మళ్ళీ ఇలా స్పందన పెడుతున్నాను. ఉన్నత అధికారులు ఎవరైనా సరే మా ఊరిని మంచినీటి దృష్టి మేము తెచ్చుకోవాలన్నా కానీ 700 మీటర్ల నంబూరు కానీ తెచ్చుకోవాలి నీళ్లు పైపు ద్వారాగా. మా ఊర్లో నీళ్లు లేవు. ఆ నీళ్లు మొత్తం స్టాక్ చేసుకుంటే ఆ స్టాక్ వల్ల ఈ బోర్ ద్వారాగా రోజు మొత్తం లాగేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కాలం కూడా రావట్లేదు. దానివల్ల మీకు పూర్తిగా ఇబ్బంది. ఈ నెల లేకపోతే మాత్రం మొత్తం ఇబ్బంది. దాని ద్వారాగా ఉన్నత అధికారులు, నీటి అధికారులని సంప్రదించి మాకు ఆ పైపు ద్వారా మళ్ళీ దీనికి ఇంతవరకు అగ్రికల్చర్ మీటర్ ఇచ్చారు. అగ్రికల్చర్ మీటర్ ఇచ్చింది అది తీసేసి మళ్ళీ కమర్షియల్ మీటర్ తీసుకొని పేపర్లో పడగానే కమర్షియల్ మీటర్ తీసుకొని, కమర్షియల్ మీటర్ అయితే ఎవరు అడగనుందని కమర్షియల్ మీటర్ ద్వారాగా నీళ్లు తిరగొట్టి అమ్ముతున్నాడు. అధికారం ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కదా, అందుకని ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడండి. ఇది మాకు ఆ నీళ్ల పైపు, ఆ నీళ్లు తోలటం ఆపాలండి. నీళ్ళు ఆపితే మాకు చెరువులో నీళ్ళు కొన్నాళ్ళు వస్తాయి. అది చెత్త సేకరణ కార్మికుడితో ఓ మహిళ అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంతరం చెత్త సేకరణ కార్మికుడు స్పందించిన తీరు నెటిజన్లలో చర్చకు దారితీసింది. మన దైనందిన జీవితంలో సేవలు అందించే కార్మికులను గౌరవించాలని, వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గుంటూరు జిల్లా యనమదల గ్రామంలో పంచాయతీ కామన్ సైట్ ఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది. ఆక్రమణలను తొలగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ప్రస్తుతం ఈ అంశంపై లోకాయుక్త, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల నుంచి నివేదికలు కోరినట్లు సమాచారం. నేనేం పెట్టలా నేను చుట్టూరు సరే చెయ్యి ఏది చేస్తారు చెయ్యి నాకెందుకు వాళ్ళని అడుగు నేనేం చెప్పిన చుట్టూరు మాట్లాడుకో ఏమన్నాడా మాట్లాడుకో నేనే సార్ ఆపుకుంటే ఏమన్నాడా నాకేమన్నా నేను వస్తానేది నాకేమన్నా తెచ్చుకో ఇట్టుకో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాండి నీ సిటీ.